ఇప్పుడంటే హీరో మూవీస్ వీళ్ళు తీసే మూవీస్ మనం చూసి బాధపడుతున్నాం గానీ, ఒకప్పుడు ఇలా ప్రైమ్ టైమ్‌లో ఎలా ఉండేయి మూవీస్ అనేవి మాత్రం మనం ఇమాజిన్ చేసుకుంటేనే ఒక గూస్ బంప్స్ వచ్చేటట్టుంటాయి వీళ్ళ మూవీస్. అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తా పెరిగిన మూవీసే అవి. కానీ వీళ్ళ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే మనకు ఎక్కడ లేని ఒక హ్యాపీనెస్ వచ్చిద్ది. ఒకప్పుడు వీళ్ళ మూవీస్ చూసుకుంటే ఇప్పుడు 'రవితేజ' గారిని చూసుకుందాం. 'రవితేజ' గారు, 'మహేష్ బాబు' గారు, 'పవన్ కళ్యాణ్' గారి ప్రైమ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఆ టైమ్‌లో వాళ్ళకి గట్టి పోటీ ఇచ్చినోళ్ళు మన 'రవితేజ' గారు. దాని తర్వాత 'సూర్య' గారు. విజయ్ గారు, అజిత్ గారు వాళ్ళ ప్రైమ్ టైమ్‌లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో, వాళ్ళకి గట్టి పోటీ ఇచ్చిన హీరో మన 'సూర్య' గారు. దాని తర్వాత 'రామ్' గారు. 'రామ్' గారి మూవీస్ గురించి మనం ఏం చెప్పుకోవాలి? తన మూవీస్ అన్నీ మనం చిన్నప్పటి నుంచి చూసినయే. లవ్ మూవీస్ అయినా, ఏయైనా ఒక లవర్ బాయ్ ఇమేజ్‌ని మనకు పరిచయం చేసిందే 'రామ్' గారు. ఇలాంటి వీళ్ళ మూవీస్ ఇప్పుడు చూస్తే ఏంటి అంటే, మనం వీళ్ళ మూవీ హిట్ అయితే చాలురా అనే కోరుకునే స్టేజ్‌కొచ్చేసాం. వీళ్ళ మూవీస్ ఫ్లాప్ అయితే ఎక్కడో తెలియని బాధ మనకి వచ్చేస్తుంది. ఎక్కడ లేని ఫీల్ వచ్చేస్తుంది. మన కెరియర్ పోయినా కూడా అంత బాధ అనిపియదు కానీ, వీళ్ళ మూవీస్ ఫ్లాప్ అయితే అరే! మనం చూడలేకపోతున్నాంరా ఈ హీరో మూవీస్ ఫ్లాప్ అవుతుంటే. మనం ఎలా చూసేవాళ్ళం వీళ్ళ మూవీస్‌ని. ఇప్పుడేంటి ఇలా తీస్తున్నారు అని ఏ రేంజ్‌లో బాధపడుతున్నామో మనందరికి తెలిసిందే. కానీ వీళ్ళు గాని గట్టిగా కాన్సంట్రేషన్ ఇస్తే కమ్‌బ్యాక్ ఇస్తే మాత్రం ఆ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది మాత్రం చూడాలని ఉంది నాకు. 'రామ్' గారు, 'రవితేజ' గారు, 'సూర్య' గారు వీళ్ళ ముగ్గురు ఒక కమ్‌బ్యాక్ సాలిడ్ కమ్‌బ్యాక్ ఎప్పుడిస్తారా అని మాత్రం ఈగలుగా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే వీళ్ళ ప్రైమ్ టైమ్ అలా ఉండేది. 'రామ్' గారి మూవీ చూసుకోండి 'కంద్రీగ' అయినా దాని తర్వాత 'రెడీ' అయినా ఇలాగ ఎన్నో మూవీస్ ఉన్నాయి 'రామ్' గారి. 'రవితేజ' గారి గురించి ఇంక చెప్పుకోక్కర్లా 'ఈడియట్', 'అమ్మా నాన్న తమిళమ్మాయి', 'వెంకీ', 'నేనింతే', 'కృష్ణ', 'సూర్య' గారి గురించి చూసుకుంటే 'సింగం' సీరీసు, 'సికిందరు', 'సెవెంత్ సెన్స్' ఇలా ఎన్నో మూవీస్ ఉన్నాయి వీళ్ళయి వాళ్ళ ప్రైమ్ టైమ్‌లో. కానీ ఇప్పుడేంటంటే వీళ్ళకి స్క్రిప్ట్ సెలక్షన్ చేసుకోవటమే రావట్లేదు అనే స్టేజ్‌కొచ్చేసారు. ప్రతి ఒక్కళ్ళు చూసుకుంటే ఏముంటుందిరా వీళ్ళ స్క్రిప్ట్‌లో అనే స్టేజ్‌కొచ్చేసారు. నాకు బాగా బాధేసేదేంటంటే 'సూర్య' గారిని. 'సూర్య' గారి మూవీ అంటే మినిమమ్ స్క్రిప్ట్ ఉంటది. స్క్రిప్ట్‌కి తగ్గట్టు 'సూర్య' గారి ట్రాన్సాక్షన్ అన్నీ ఉంటాయి. అలాంటి 'సూర్య' గారి మూవీస్ కూడా ఇప్పుడు డిసప్పాయింట్ అయిపోతున్నాం. 'రామ్' గారి మూవీ చూసుకోండి. ఫాస్ట్ 'రామ్' గారి వరుసగా 4 మూవీస్ ఫ్లాపు. 'రవితేజ' గారి వరుసగా 5 మూవీస్ ఫ్లాపు. 'సూర్య' గారివి కూడా వరుసగా 3, 4 మూవీస్ ఫ్లాప్‌లో ఉన్నాయి. ఇలాగ వీళ్ళు ఈ ఫ్లాపులతో వాళ్ళకున్న మార్కెట్‌ని, వాళ్ళకున్న స్టార్డమ్‌ని, వాళ్ళకున్న ఇమేజ్‌ని అంతా పోగొట్టేసుకుంటున్నారు. మెయిన్‌గా 'రవితేజ' గారు చాలా నెగెటివ్ స్పేస్ చేస్తున్నారు. 'సూర్య' గారికి ఇప్పుడిప్పుడే కొద్దిగా వచ్చేస్తుంది అనిపిస్తుంది నెగెటివ్. ఇంకా 'రామ్' గారికంటావా? 'రామ్' గారికి, 'నితిన్' గారు ఒకే స్టేజ్‌లో ఉన్నారేమో అనిపిచ్చిద్ది. 'రామ్' గారు మాత్రం ఇప్పుడు 'ఆంధ్ర కింగ్ తాలూకా' అని ఒక మూవీ సాలిడ్ ఫ్యాన్ బాయ్ మూవ్‌మెంట్‌తో రాబోతున్నారు. ఈ మూవీ 'రామ్' గారికి మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం. 'రవితేజ' గారు నెక్స్ట్ సంక్రాంతికి భక్త మహాశయులకు విజ్ఞప్తి అనే మూవీతో రాబోతున్నారు. ఇంకా 'సూర్య' గారు డైరెక్ట్ ఎన్నో ఏళ్ల తర్వాత ఒక డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ 'సూర్య' గారు చేయబోతున్నారు. అది కూడా 'లక్కీ భాస్కర్', 'సార్' మూవీస్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తీసిన 'వెంకీ' గారితో 'సూర్య' గారు చేయబోతున్నారు. ఇలా వీళ్ళ మూవీస్ అనేవి ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఈ స్టేజ్‌కి రావడానికి కారణం నాకు చేతులారా వీళ్ళే చేసుకున్నారేమో అనిపిచ్చిద్ది. మూవీ అప్పట్లో ఉన్న వేరు, ఇప్పుడు వేరు. కమర్షియల్ మూవీలు 4 ఎలిమెంట్లుంటే కవర్ చేసేస్తాయి అనే స్టేజ్‌కొచ్చేసారు. చూద్దాం వీళ్ళ మూవీస్ ఏ రేంజ్‌లో కమ్‌బ్యాక్ వస్తాయో. మీరెవరి కమ్‌బ్యాక్ కోసం క్లియర్‌గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసేయండి.